అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన ఛానల్లో 4000 అవర్స్ వాచ్ టైమింగ్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఫాస్ట్గా, కొన్ని టిప్స్, కొన్ని వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఇక్కడ మీకు చెప్పబోతా ఉన్నాను ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే యూట్యూబ్ సంబంధించిన అప్డేట్స్ అదేవిధంగా టిప్స్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్స్ ఏ విధంగా గ్రో చేసుకోవాలని కూడా వేసి మన టాపిక్లోకి వచ్చేసినట్టు ముందుగా ఇక్కడ మనకు 4000 అవర్స్ అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్ కావాల్సి ఉంటుంది ఇక్కడ మానిటైజేషన్ అప్లై చేయడానికి. మరి మీకు డౌట్ రావచ్చు క్రియేటర్స్కి, లైక్ మరి మానిటైజేషన్ చేయడానికి మనం అప్లై చేయడానికి ఇక్కడ అయితే 500 సబ్స్క్రైబర్స్ అదేవిధంగా 3000 అవర్స్ వాచ్ టైమింగ్ కావాలి కదా, మరి మీరు 1000 సబ్స్క్రైబర్స్ అంటూ ఉన్నారు, అదేవిధంగా 4000 అవర్స్ వాచ్ టైమింగ్ అంటూ డౌట్ రావచ్చు. ఇక మనం ముందుగా చూసుకున్నట్టయితే మనకు మానిటైజేషన్ పాలసీ మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 500 సబ్స్క్రైబర్స్ అదేవిధంగా మనకి ఇక్కడ 3000 అవర్స్ వాచ్ టైమింగ్ అదేవిధంగా 3 million వ్యూస్ షార్ట్కి రావాలని ఉంది. కాకపోతే ఈ క్రైటీరియా వచ్చేసి ఏమిటంటే ఓన్లీ ఫర్ మనకు సూపర్ ట్యాంక్స్ కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, ఇవి మాత్రమే మనకు ఎనేబుల్ అవుతుందన్నమాట. ఇక్కడ వాచ్ పేజ్ యాడ్స్ అయితే నాకు రావు. మనకు వాచ్ పేజ్ యాడ్స్ రావాలంటే మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవాలి, 4000 అవర్స్ వాచ్ టైమింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నదైతే ఇప్పుడు మనకు ఒక వీడియో అప్లోడ్ చేసామనుకోండి, వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాడ్ వస్తుంది, వాచ్ పేజ్ యాడ్ వస్తుంది, దానివల్ల మనకైతే రెవెన్యూ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. ఓకే, మరి ఈ యొక్క ప్రాసెస్ ఉంటుంది కదా, మరి దీనికి సంబంధించి అంటే ఇక్కడ 4000 అవర్స్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి మన ఛానల్లో ముందుగా కొన్ని టిప్స్ అనమాట. టిప్స్ ఏ విధంగా అంటే మీకు చెప్తాను. మీరు ఏ కంటెంట్ చేస్తామని ఒకసారి మీరు అయితే గమనించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగా అదేవిధంగా లేక మీ బ్లాగ్సా, మరి మీరు ఏ కంటెంట్ ఒకసారి గమనించుకోవాలి. మరి ఈ యొక్క కంటెంట్ అనేది కూడా మనకు ప్యూరిటీ అనమాట, లైక్ ఏ విధంగా అంటే క్లారిటీగా ఉండాలి. అదేవిధంగా ఇంకోటి ఏమిటంటే ఆడియన్స్ రిడక్షన్ పెంచుకోవడానికి మనకి ఏదైతే వీడియో క్లారిటీ కానీ అదేవిధంగా వాయిస్ క్లారిటీ కానీ ఈ రెండైతే మన థింగ్స్ అయితే మనకి మ్యాండేటరీ అనమాట. మరి మీరు ఏ విధంగా వారిని ఏ విధంగా మీరైతే లీడ్ చేస్తూ ఉన్నారో మన వీడియో చూసేటప్పుడు కూడా ఒకసారి గమనించుకోవాలి. ఈ యొక్క టిప్స్ అనమాట. మీరు అనుకోవచ్చు మరి మీకే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ లేరు, అదేవిధంగా మీకు వ్యూస్ లేవు కదా, మరి మీరు ఏ విధంగా చెప్తా ఉన్నారు టిప్స్ అనేవి కూడా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను వచ్చేసి నాకు యూట్యూబ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి దాదాపుగా నేను 2018 నుంచి అయితే ఇప్పటివరకు అయితే యూట్యూబ్ నుంచి అయితే నేనైతే వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఎంతో కొంత ఇక్కడ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకైతే షేర్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకి ఈ ఛానల్తో పాటు వేరే ఛానల్ కూడా ఉంది, అందులో నేను చూసి మీకైతే ఈ విధంగా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను గైస్. ఓకే, ఇక్కడ మెయిన్ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే ఈ యొక్క క్రైటీరియా ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ యొక్క టిప్స్ అనమాట. మీకు క్లారిటీ ఉండాలి, వీడియో క్లారిటీ అన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా మీ యొక్క ఎవరైతే ఆడియన్స్ చూస్తారు కదా మీ వీడియోస్ అనమాట ఆటోమేటిక్గా స్కిప్ చేయకుండా పూర్తిగా ఇన్వెస్ట్ చూస్తారు. అదేవిధంగా మీరు వీడియో చేసేటప్పుడు ఒకటి చెప్పాలి, అదేవిధంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చూడండి. మీరు ఇట్లా చెప్పినట్టయితే కూడా ఆడియన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి కూడా మీ యొక్క వీడియోని అయితే పూర్తిగా ఇన్వెస్ట్ చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఆడియన్స్ రిటెన్షన్ పెరుగుతుంది, అదేవిధంగా సబ్స్క్రైబ్ కౌంట్ పెరుగుతుంది, అదేవిధంగా వాచ్ టైం కూడా మనకు ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏ టైప్స్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాచ్ టైమింగ్ ఎక్కువ వస్తుంది, లైక్ ఏ విధంగా అంటే మనకి ఇక్కడ లాంగ్ వీడియోస్ అనమాట. లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం వల్ల మనకి ఇక్కడైతే మనకు వస్తుంది అనమాట. మీరు ఎక్కువ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తారనుకోండి, ఓన్లీ మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ మనకి ఇక్కడ ఏదైతే వాచ్ టైమింగ్ కూడా మనకైతే ఇంక్రీజ్ కాదు. మీరు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా అనమాట ఒక 4 మీరు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఒక 3 మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఆల్టర్నేట్గా వ్యూస్తో పాటు ఇక్కడ సబ్స్క్రైబ్ పెరుగుతూ ఉంటారు, ఇక్కడ మీకు వాచ్ టైమింగ్ వస్తూ ఉంటుంది, మీకు మానిటైజేషన్ కూడా త్వరగా కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, మరి లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం మన ఛానల్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి. సెకండ్ థింగ్ వచ్చిందనమాట, మీకు ఇక్కడ సబ్స్క్రైబర్స్ బేస్ కౌంట్ ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క లైవ్ అయితే కండక్ట్ చేయండి. లైవ్ కండక్ట్ చేయడం వల్ల కూడా మనకి ఇక్కడ వాచ్ టైమింగ్ అయితే ఫాస్ట్గా ఇంక్రీజ్ కావడానికి ఛాయిస్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే లైక్ చాలా ఛానల్ అబ్జర్వ్ చేశాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను ఈ యొక్క టిప్స్ అనమాట. ఈ యొక్క థింగ్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయినట్టయితే మనకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరైతే త్వరగా అయితే ఈ వాచ్ని కంప్లీట్ చేసుకుంటారు, మీరు మానిటైజేషన్కు అప్లై చేసుకుంటారు. ఓకే, అయితే నేను చెప్పినటువంటి థింగ్స్ అయితే ఫాలో కానీ మీకు ఎంతో కొంచెం యూజ్ అవుతుంది. అదేవిధంగా ముందు చెప్పినట్టే అదేవిధంగా మన ఛానల్లో ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, థింగ్స్ వస్తూ ఉంటాయి. మీకు స్టెప్ బై స్టెప్ అయితే నా వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. మనం ఈ విధంగానే ముందుకు వెళ్ళి మనమైతే మానిటైజేషన్కి అయితే అప్లోడ్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగానే మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. అందరికీ నమస్కారం, జై హింద్.